పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి మీ పార్టీ ఎంపీలు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది సార్? అది తొందరపాటు స్టేట్మెంటు. ఎవరైనా అంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, మేము వచ్చే ఇంకా 4.5 సంవత్సరాలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి ఒక దానికి జ్యోతిష్యాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక బీఆర్ఎస్ చెప్తుంది, మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ చెప్తుంది అన్నటువంటి ఒక ధైర్యం వాళ్ళకుంది బీఆర్ఎస్ వాళ్ళకి. మీరేమో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అన్నటువంటి నేను అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అన్నందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను చెప్పనియండి, నేను 4.5 సంవత్సరాలు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మా ఇమ్మీడియట్గా ఇప్పుడే మాకు అధికారంలో రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మాకు ఏ రకమైనటువంటి తొందరపాటు లేదు. ఎవరైనా అంటే తొందరపాటు మాట అది, నేను అది కూడా ఒప్పుకుంటున్నాను. కానీ తెలంగాణలో మెజార్టీ సీట్లు కనుక, పార్లమెంట్ సీట్లు కనుక బీజేపీకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతుంది అని మీ పార్టీ నేతలు, మీ పార్టీ ఫ్లోర్ లీడర్, మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు ఎవరైనా అంటే తొందరపాటు మాట అంటున్నాను. కానీ రేవంత్ భరోసా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? నేను ఎవరు భరోసా ఇవ్వడానికి? ఆ ప్రభుత్వం మీరు 4.5 ఏళ్ల పాటు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఆ పార్టీ కూలిపోతే నేను కారణం కాదు అని చెప్తా ఉన్నాను. వాళ్ళ పార్టీని వాళ్ళు ఎట్లా కూల్చుకుంటారు సార్? నాకు సంబంధం లేకుంటే బీఆర్ఎస్ ఎవరో ఒకరు కూల్చాలి. నాకు సంబంధం. నేను భారతీయ జనతా పార్టీ నాకు ఉన్నటువంటి 8 సీట్లు, మేము కాంగ్రెస్ పార్టీని కూల్చేటువంటి పరిస్థితి లేదు. అంటే బీజేపీకి వెన్నుతో పెట్టిన విద్య మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, గోవా గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి అంటే అటువైపు ఉన్నటువంటి వ్యతిరేక వర్గంలో చీలక తీసుకొచ్చి గోవాలో గవర్నమెంట్ కూల్చలేము. గోవాలో కాంగ్రెస్ గెలిచినటువంటి మా పార్టీలో చేరారు. అదే అలానే మళ్ళీ మీ పార్టీ విధానాలు నచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అలా ప్రభుత్వం అడిగితే ఎట్లా ఎవరు వస్తారో చెప్పండి పేరు. అంటే వాళ్ళు వస్తే మీరు తీసుకుంటారు, ఆలోచన చేస్తా. అప్పుడు వాళ్ళు ఒకవేళ వస్తే వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. ఒకవేళ వాళ్ళు వస్తే మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆలోచన చేస్తాం. సార్ కేసీఆర్ కూడా అదే కామెంట్ చేశారు. మాకు పూర్తి స్థాయి మెజారిటీ 80 మంది ఎమ్మెల్యేలు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసింది బీజేపీ. బొటాబొట్టి మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ని కూల్చదా అని అన్నారు. టీఆర్ఎస్ని కూడా కూల్చాలనుకున్నారా సార్? మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాకు ఒకటే సీటు ఉండే ఎట్లా కూల్చి మేము అధికారంకి వస్తామనుకుంటారు? ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు, కామన్ సెన్స్ ఉన్నోళ్ళు, ఒక సీటు ఉన్నటువంటి బీజేపీ ఇంకో ప్రభుత్వాన్ని కూల్చే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఇంకోరు ఉండరు. వాళ్ళ ఎమ్మెల్యేలను కొనగాలని ఎందుకుంటామండి? ఆ ఎమ్మెల్యేలు ఎవరు కొన్న ఎమ్మెల్యేలు ఎక్కడ కొన్నాము? ఇవన్నీ బోకస్ మాటలు అవి. దానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, ఎఫర్ట్స్, స్పెషల్ ఎఫర్ట్స్ అన్ని కేసీఆరే. అందులో మీ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ బిడ్డని జైల్లో పెట్టారనే విమర్శకు మీ సంబంధం? కేసీఆర్ బిడ్డని మేమెందుకు జైల్లో పెడతామండి? మాకేం సంబంధం? అదేదో ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేస్తుంటే అక్కడ ఆ ప్రభుత్వం పట్టుబడ్డది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్తే మధ్యలో ఏమో దొరికింది. మాకేం సంబంధం? తెలంగాణ రాజకీయాలకు, తెలంగాణ పాలిటిక్స్కు, కవిత అరెస్టుకు ఏమీ సంబంధం లేదు. ఎక్కడైనా చెప్తాను, ఇది ఏమి జీరో ఏ సంబంధం లేదు. అది అరెస్ట్ అయింది ఢిల్లీలో, ఢిల్లీ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ ఈమె పోయి తెలంగాణ దోచుకునేది సరిపోదని చెప్పి కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేసి అక్రమ లావాదేవీలు చేసి అక్కడ అరెస్ట్ అయింది. అది నాకేం సంబంధం? తెలంగాణ బీజేపీకి ఏం సంబంధం? సార్, రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ఇది తుమ్మితే ఊసిపోయే ముక్కు ప్రభుత్వం అని మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు కూడా దాని మాట మీద ఉన్నాను. జాతి తక్కువగా ఉంది, ఇది ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఈ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండదు, చాలా తక్కువ మెజార్టీతో ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు కూడా చెప్తున్నాను. తక్కువ మెజారిటీ అంటే 64 సీట్లు ఉండడం తక్కువ మెజారిటీ సార్. 4 సీట్లు ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ 3-4 యాడ్ అయ్యారు కదా. దానికి అప్పుడు ఆ రోజు లేదు కదా పరిస్థితి. అప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కానీ రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి వస్తాడు, బీజేపీ ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్ళే వ్యక్తి అంటారు. వచ్చేటోళ్ళని అడగండి, నన్ను అడిగితే ఎట్లా? మీ పార్టీ ఎంపీ అరవింద్, మీ సహచర ఎంపీ అరవింద్ అడిగారు. నా పార్టీకి వస్తారనే విషయం నాకు తెలియదు. అంటే మీ పార్టీలోకి వస్తే మీ సలహాలు, మీతో సంప్రదింపులు జరుగుతాయి కదా. నేను అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వచ్చే వాళ్ళని అడగండి. మీ సహచర ఎంపీ చెప్పాడు సార్, స్టేట్మెంట్ చేశారు. ఎవరు? అరవింద్. ఎట్లా వస్తాడు బీజేపీలో చెప్పండి సార్? ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా వస్తాడు? ఓకే సార్, మీరు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాగానే నల్లధనం తీసుకొస్తాము,
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భారీగా ప్రకటించారు. ఎన్ని లక్షల కోట్ల నల్లధనం విదేశాల నుంచి తీసుకొచ్చారు? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం? ఈరోజు అనేక రకాల మల్టీనేషనల్, ఉదాహరణకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2 సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఉండే. ఈరోజు 400 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే, ఈరోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ఆ రోజు ఎన్ని పోర్ట్స్ ఉండే, ఈరోజు ఎన్ని పోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ రోజు జాతీయ రహదారులు ఎన్ని ఉండే, ఈరోజు ఎన్ని జాతీయ రహదారులు వచ్చాయి. ఆ రోజు ఆల్మోస్ట్ జాతీయ రహదారులు డబుల్ అయినాయి. నేను అడిగేది నల్లధనం విదేశాల నుంచి తీసుకొచ్చారు చాలా మంది. ఉద్యోగాల విషయం చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఉద్యోగాల కల్పన లేకుండా ఎయిర్పోర్ట్లు వస్తాయి, ఉద్యోగాల కల్పన లేకుండా రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగాల కల్పన లేకుండా కంపెనీలు ఏ రకం వస్తాయి. ఇప్పుడు 400 సెల్ ఫోన్లు కంపెనీలు తయారు చేస్తున్నాయంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే కాదు కదా నేను అనేది. నా ఉద్దేశం ఏంటంటే పెట్టుబడులు పెట్టడంతో అనేక రకాల కంపెనీలు ఈరోజు వచ్చినప్పుడు అనేక ఉద్యోగాలు వస్తాయి. మన హైదరాబాద్లో కూడా అనేక బహుళజాతి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి